కేసీఆర్ నుండి కౌన్సిలర్ వరకు బీఆర్ఎస్ నాయకులు చేసిందంతా అవినీతేనా? 10 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణ ఇస్తున్నామని చెబుతూ భవిష్యత్తు తరాలకు చెందాల్సిన బంగారం లాంటి సంపదను కేసీఆర్ ప్రభుత్వం అప్పనంగా దోచేసిందా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తోంది. తెలంగాణలో కేసుల పర్వం మొదలైంది. ఇన్నాళ్లు చేసిన అక్రమాలకు ఎండ్ మార్క్ పడిందంటున్నారు విశ్లేషకులు. ఒక్కరోజు ఒక్కో మంత్రులు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదవుతున్న పక్షంలో వామ్మో, ఇన్నాళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని వీరు చేసింది ఇది నిజమా జనం అని అవాక్కవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా అవినీతే అని, ఇందులో డైరెక్ట్ గా కేసీఆర్ తో పాటు హరీష్ రావుకు సైతం సంబంధాలు ఉన్నాయంటూ బలమైన వాదనలు వినిపించడమే కాకుండా కోర్టులో ఇదే అంశంపై సీనియర్ అడ్వకేట్లు కేసులు నమోదు చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ ఏకంగా కేసీఆర్ హరీష్ రావుల మీదే ఫిర్యాదు చేశారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబీకులు రైస్ మిల్లులపై పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యం మటుమాయనమైనట్లు తెలుస్తోంది. ధాన్యం కోసం వెళితే రైస్ మిల్లులో ధాన్యం లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కోటాలో ధాన్యం తిరిగివ్వని మిల్లుల్లో అధికారులు సోదాలు చేశారు. ఆ ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లాలోని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా 70,000 కోట్ల రూపాయలు చేసే 33,328 టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లుగా అధికారులు గుర్తించారు. ఇదంతా 2021-22 యాసంగి 2022-23 వానాకాలం సీజన్లకు సంబంధించినదిగా ఐడెంటిఫై చేశారు. టెక్నికల్ సమస్యలతో మిల్లులు నడవడం లేదంటూ వడ్లను బోధన్, వర్ని, ఎడవల్లి, పెగాడపల్లిలో ఇతర మిల్లర్లకు తరలించారని సివిల్ సప్లై ఆఫీసర్లకు మిల్లర్లు చెప్పారు. ఆయా మిల్లర్ల నుంచే తామే సీఎంఆర్కు అప్పగిస్తామని లెటర్లు తీసుకొని ఆఫీసర్లకు ఇచ్చారు. అయితే తమ మిల్లులు టెక్నికల్ సమస్యలతో పనిచేయడం లేదని షకీల్ కుటుంబ సభ్యులు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అప్పుడెట్లుండే తెలంగాణ, ఇప్పుడెట్లుంది తెలంగాణ అంటూ ఎన్నికల వేళ సందడి చేసిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి మాట్లాడుకోవాలి. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో సామీర్పేట పోలీస్ స్టేషన్లో మల్లారెడ్డిపై పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు 9 మందిపై కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలో సర్వే నంబర్ 33, 34, 35లో 47 ఎకరాల వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి భూమిని కాజేశారంటూ బాధితులు వెల్లడించారు. ఇక సామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసినట్లు వారు తెలిపారు. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇక జీవన్ రెడ్డి సంగతి సరే ఏకంగా ఆర్టీసీకే పంగనామాలు పెట్టేశాడు. నిజామాబాద్ ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్కు ఆర్టీసీ అధికారులు నోటీసులు పంపించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి జీవన్ మాల్ అనే షాపింగ్ మాల్ ఉంది. అయితే ఆర్టీసీకి సంబంధించిన స్థలంలో జీవన్ రెడ్డి ఈ మాల్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీకి జీవన్ మాల్ 8 కోట్ల రూపాయల బకాయిలు పడ్డట్టుగా సమాచారం. 8 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని మాల్ ఎదుట మైక్ లో అనౌన్స్ చేశారు అధికారులు. దీంతో షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలను ఇచ్చారు. దీంతో అందులోని వ్యాపారులు అయోమయంలో పడ్డారు. అధికారంలో ఉన్నంత వరకు అందినదంతా దోచుకోవడం రాజకీయ నాయకులకు కొత్తేమి కాదు. కానీ అధికారం పోయిన తర్వాత కూడా దోపిడీ స్వభావం పోదు అని నిరూపించారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అనుచరులు. ఆఫీస్లోని ఫర్నిచర్తో పాటు కంప్యూటర్లు, ఫైళ్లు తరలించే ప్రయత్నం చేశారు. సమయానికి ఓయూ విద్యార్థి నేతలు వారిని అడ్డుకోకపోయుంటే ఈ పాటికి అవి చేరాల్సిన చోటికి చేరేవి.
కేసీఆర్ నుండి కౌన్సిలర్ వరకు బీఆర్ఎస్ నాయకులు చేసిందంతా అవినీతియేనా? ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందజేస్తారు. కోటిరెడ్డి. శిరీష, ప్రభుత్వం మారిపోయింది. ఇటీవల ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా 10 రోజులు కూడా పూర్తి కాలేదు. ఈ లోపే ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ వచ్చాయి. బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని అక్రమాలు చేసేసారో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి తీరు ప్రజలు ఆశ్చర్యపోయేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవంగా ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం వస్తుంది అనుకోగానే చాలామంది మంత్రులు వాళ్ళ ఛాంబర్లో ఉన్నటువంటి అంటే ఆ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఫైళ్ళన్నింటినీ తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కొన్ని చోట్ల విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని వెంటనే అప్పుడు సీఎస్గా ఉన్నటువంటి సీఎస్ ఇమీడియట్గా ఆర్డర్స్ ఇవ్వడము, ఎక్కడ చిన్న కాగితం కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు. అప్పటికే చాలామంది తరలించేటువంటి ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించినటువంటి ఆఫీస్ ఫర్నిచరు, ఫైళ్లు అవన్నీ కూడా తరలించడం, అట్లాగే టూరిజం కార్యాలయంలో అంతకుముందే ఒక అగ్ని ప్రమాదం జరిగి ఫైళ్లన్నీ కాలిపోయాయని చెప్పడం కూడా ఇందులో భాగంగానే మనం అనుకోవాల్సి ఉంటుంది. ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినవి, అలాగే సవితా ఇంద్రారెడ్డి, ఇలా కొంతమంది మంత్రుల కార్యాలయాల్లో ఉన్నటువంటి చాలా ఫైళ్లను తరలించేటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మిగతా మంత్రులంతా చేస్తున్నట్టు అంటే వీళ్ళందరూ కూడా అధికారంలో ఉండగా చేసినటువంటి వాటిలో అంటే ప్రభుత్వ పరంగా చేసేటువంటి ఏ కార్యక్రమానికి సంబంధించిన ఫైల్ అయినా కూడా అందులో అవినీతికి ఆస్కారం లేదు, తరలించాల్సినటువంటి అవసరము లేదు. అధికారంలోకి ఏ ప్రభుత్వం అయినా రానివ్వండి, అది కొనసాగింపు మాత్రమే ఉంటుంది. కానీ ఎవరు కూడా అధికారం మారగానే ఫైళ్లను తరలించేటువంటి ప్రయత్నం ఉండదు. అంటే ఎక్కడో బయటకు కనిపించినటువంటి ఒక రహస్య ఎజెండాని పెట్టుకుని చేసినటువంటి కొన్ని పనులకు సంబంధించినటువంటి ఫైళ్లు, వాళ్ళ అవినీతికి సంబంధించినటువంటి భాగవతం బయటపడుతుందనేటువంటి ప్రయత్నంతో వీళ్ళు చేశారని అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. అందుకు నిదర్శనంగానే ఈ సంఘటనలు జరిగాయనుకోవాలి. ఇది ఒక్కటి కాదు, వరుసగా మనం చూసినట్లయితే ఇటీవలనే ఒక కేసు నమోదైంది మాజీ మంత్రి మల్లారెడ్డి మీద. వారసత్వంగా వచ్చినటువంటి 47 ఎకరాల భూమిని తన అనుచరులతో కలిసి మల్లారెడ్డి పూర్తిగా ఆక్రమించేశారు, కబ్జా చేశారు అని చెప్పేసి ఒక పోలీస్ కేసు కూడా నమోదైంది. దానిపై ఆయన ఎన్ని రకాల వివరణలు ఇచ్చినప్పటికీ కూడా వాస్తవం అనేది ప్రజలకి తెలిసిపోతూ ఉంది. ఇక రీసెంట్గా జరిగినటువంటి ఇంకొకటి షకీల్ కుటుంబానికి సంబంధించినటువంటిది. పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ అధికారులందరూ కూడా చేసినటువంటి దాడుల్లో భాగంగా షకీల్ కుటుంబానికి సంబంధించినటువంటి రైస్ మిల్లుల్లో మనం చూసినట్లయితే దాదాపు 70 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యం నిల్వలు కనిపించడం లేదు. ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినవి, ప్రభుత్వానికి అప్పగించాల్సినవి. వీటన్నింటినీ కూడా బయటకు ఎక్కడికో తరలించారనేటువంటిది మేజర్ అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్ కోటాలో చేయాల్సినటువంటి ఈ అన్నిటినీ కూడా తరలించడం అనేది దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా ఆక్షేపణీయంగా ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి మరో అవినీతి కింద మనం దీన్ని చూడాల్సి వస్తుంది. దీంతోపాటు ఇటీవల జీవన్ రెడ్డికి సంబంధించిన విషయం చాలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారంలోకి వచ్చింది. జీవన్ రెడ్డి ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలంలో ఒక కాంప్లెక్స్ కట్టుకొని దాన్ని అధికారంలో ఉన్నంత కాలం కూడా వాళ్ళని బెదిరింపులకు గురి చేసి వాళ్ళకి చెల్లించాల్సినటువంటి కనీసం వాళ్ళకి చెల్లించాల్సినటువంటి నగదు ఏది చెల్లించకుండా దాదాపు 20 కోట్ల పైగా వడ్డీతో కలిపి ఈ రోజున అది 45 కోట్ల రూపాయల వరకు చేరింది. 45 కోట్ల రూపాయలు ఆయన ఇంతవరకు చెల్లించలేదని నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా వీళ్ళు చేస్తున్నటువంటిది. మరోవైపు ఎన్నికలకు సంబంధించి శ్రీనివాస గౌడ్కి సంబంధించింది మనం చూస్తే ఎన్నికల సమయంలో చేసినటువంటి దౌర్జన్యాలకు సంబంధించి అతని తమ్ముడి మీద 2 కేసులు నమోదయ్యాయి. అతను ఈ రోజు వరకు కూడా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. అతను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే అతన్ని సెట్ చేయడం కోసం 3 టీముల్ని ఏర్పాటు చేసి వెతుకుతున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల్లో వాళ్ళు చేసినటువంటి అక్రమాలు. ఇక దీనికంటే ముందు అతిపెద్ద ఇష్యూ కాళేశ్వరం. ఎన్నికల ముందు 2 నెలల ముందు వరకు కూడా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చెప్తూ వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఎక్కడైతే మేడిగడ్డ దగ్గర అక్కడ కుంగిపోయిందో, పిల్లర్స్ కుంగిపోయి అక్కడ ఆ తర్వాత నుంచి ఎన్నికల ప్రచారంలోనే దాన్ని తీసివేశారు. వేల కోట్ల కుంభకోణం జరిగింది అనేటువంటిది దీని మీద అభిప్రాయం ఉంటుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిటీకి నివేదికలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. వాళ్ళు 11 అంశాల మీద కనుక వివరణలు అడిగితే వీళ్ళు కేవలం 7 అంశాలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే ఇచ్చారు. కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరణ గత ప్రభుత్వం ఇవ్వలేదు. దీనికి సంబంధించి రాపోల్ భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేయడం, వేల కోట్ల కుంభకోణం జరిగింది, పూర్తిగా దీని మీద విచారణ జరగాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం కూడా ఇందులో భాగంగా జరిగిందని మనం అనుకోవచ్చు. అంటే వరుసగా ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు, మంత్రి స్థాయి వరకు, ఇంకా మంత్రి స్థాయి వరకు ఇంకా అంటే చెప్పాలి అంటే ఇప్పుడు రాపోల్ భాస్కర్ కనుక చేసిన ఫిర్యాదుని గమనిస్తే నేరుగా ముఖ్యమంత్రికే ఇదంతా కూడా అవినీతిలో భాగం ఉంది అనేటువంటి ఆరోపణలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది.
ఇందుకు కారణం ప్రభుత్వం వ్యవహరించిన తీరు. అంటే మొన్న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా గమనించిన ప్రధానంగా ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతి కారణంగానే ప్రజల్లో ఈ ఆగ్రహం చెల్లుదింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఆ రోజు వరకు కూడా ఈ ఆరోపణలుగానే ఉన్నాయి. ఇప్పుడు సాక్ష్యాధారాలతోటి ఒకటిగా బయటకు వస్తూ ఉన్నాయి. కొత్త ప్రభుత్వం అంటే 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారంటే యాక్టివిటీ మొత్తం 8 నుంచి దిగినైంది అనుకున్నా కూడా ఈ రోజుకి అంటే 10 రోజులు కూడా గడవలేదు. 10 రోజులు గడవక ముందే దాదాపు ఇంతమంది మంత్రులకు సంబంధించినటువంటి అవినీతి బయటికి రావడం, అక్కడ జరిగినటువంటి అవినీతి ప్రజలు విశ్వసించారు అని చెప్పడం కాదు, ఇక్కడ నిజంగానే జరిగేది అనేటువంటి నిరూపణ అవుతున్నటువంటి వాతావరణం మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది సురేష్. అలాగే అంటే ప్రభుత్వం ఎవరి హయాంలో ఉంటే వాళ్ళు ఈ విధంగా దోచేసుకోవడం ఎంతవరకు కరెక్టు? ఒకవేళ సామాన్యులు తప్పులు చేస్తే పోలీసులు వారికి అండగా ఉండి వాళ్ళు నిజంగా తప్పు చేశారా లేదా ఇవన్నీ ఒక క్షుణ్ణ పరిశీలన చేసిన తర్వాత ఒకదానికి కరెక్ట్గా వస్తారు. కానీ అదే రాజకీయ నాయకులు ప్రజలకు ఇవ్వాల్సిన సమాధానం, ప్రజలు ఏదైనా తప్పులు చేస్తే వారికి అండగా నిలబడి ఇది కాదు ఇది ఇలా ఉంటుంది అని చెప్పే పరిస్థితిలో ఉండే వారే ఈ విధంగా చేస్తే నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది? వాస్తవంగా అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు కేవలం 5 సంవత్సరాల కాలం అధికారంలో ఉంటాయి. వాళ్ళకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి అంటే ప్రభుత్వం అనేది ప్రజల ఆకాంక్షలకు, అభిప్రాయాలకు, అక్కడ ఉన్నటువంటి ఆదాయ వనరులకు మధ్య వారధిగా ఉండి పూర్తిగా వాళ్ళ సమస్యలను బ్యాలెన్స్ చేస్తూ పరిష్కరించుతూ రావాల్సినటువంటి యంత్రాంగం. కానీ అధికారం రావడం అనేది ఇది ఒక గొప్పదిగా వాళ్ళు అధికారంలోకి రావడం అనేది తాము సాధించినటువంటి విజయంగా ప్రజాసేవ అనేటువంటి పదాన్ని మార్చేసి కేవలం అధికారంలో ఉన్నప్పుడు దోపిడీకి తెగబడుతున్నటువంటి వాతావరణం గత కొంతకాలంగా మనకు రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి ప్రభుత్వం చేస్తున్నటువంటిది కావచ్చు కానీ ఈ 9 ఏళ్ల కాలంలో 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేసింది మాత్రం ఇంకా అంటే ప్రజలని హింసించి వాళ్ళకి దూరంగా జరిగిపోయి పూర్తిగా కేవలం సంపాదన మాత్రమే అధికారం అనే సంపాదనకు మాత్రమే మార్గం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో క్రియేట్ చేశారు. నేరుగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేని కలిసేందుకు కూడా అవకాశం లేనటువంటి వాతావరణం సృష్టించి ఈ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా వీటి మీద విచారణ చేస్తూ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం విచారణ చేసుకుండవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా కూడా ఇలాగే గత ప్రభుత్వం చేసినటువంటి వాటి మీద విచారణలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ విచారణలు జరగడం వలన అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది అనేటువంటి రెండో వాదన కూడా ఉంది. 2 కోణాలు ఖచ్చితంగా నిజాలు. వీళ్ళు చేసినటువంటి అవినీతిని మనం సమర్థించడానికి అవకాశం లేదు. అలా అని చెప్పేసి కంటిన్యూగా ప్రతి నిర్ణయాన్ని దాని మీద రివ్యూ చేసుకుంటూ వాటి మీద చర్యలు తీసుకుంటూ పోయేట్లయితే భవిష్యత్తులో పెట్టుబడులు కానీ ఇతర వ్యక్తులు రావడానికి కానీ ఏదైనా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ముందుకు పోవడానికి కానీ అవకాశం ఉంది. దీనికి ఎక్కడో అక్కడ కటాఫ్ చెప్పాలి అంటే ప్రజల ఓటు ద్వారా మాత్రమే చెప్పేటువంటి అవకాశం ఉంది తప్పితే ఇక్కడ చేయలేదు. అంటే మనకి జనరల్ గా జరుగుతున్నటువంటిది అధికార పార్టీ అని లేకపోతే ప్రతిపక్ష పార్టీ అని కాదు కానీ 2-3 పార్టీలు మాత్రమే పూర్తిగా అధికారం శాశ్వతంగా వాళ్ళ చేతుల్లో ఉండేలాగా వస్తోంది. ప్రజలు కూడా ఒక ఇండిపెండెంట్ లో ఇంకొకరిని గెలిపించేది కాకుండా పార్టీ వైపు నుంచే మొగ్గు చూపడం అనేటువంటి వాతావరణం మనకి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి మనకు కనిపిస్తున్నటువంటిది. ఈ విధానం మారాల్సినటువంటి అవసరం ఉంది తప్పితే లేదా వచ్చేటువంటి ప్రజాప్రతినిధి నిజాయితీగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మనం చేయగలిగేటువంటి ఇందులో ఇంకా అంటే ఎవరైనా సరే ఆరోపణలు వాటిని వాచ్టాగ్ గా ఉండేటువంటి మీడియా కానీ వ్యక్తులు కానీ లేదా అంటే ప్రభుత్వ యంత్రాంగాలు వ్యవస్థలన్నీ ఉన్నాయి. 4th పిల్లర్ గా ఉన్నటువంటి మీడియా కంటే కూడా మిగిలినటువంటి 3 పిల్లర్స్ లో ఒక పిల్లర్స్ అవినీతి చేస్తూ ఉంటే మిగిలిన 2 కూడా జ్యుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ వాళ్ళందరూ కూడా దీని మీద నిరంతరం పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అలాగే అంటే ప్రజా సేవ చేయడం కంటే అంటే ప్రజా సేవ చేయడం పక్కన పెట్టి ప్రజల నుంచే దోచుకోవడం లేదంటే పార్టీ పేరు ప్రభుత్వాల పేరు చెప్పుకొని ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇంకొకటి ప్రజల నుంచి వచ్చేది ఏంటి అంటే ఇంకొక అవగాహన కూడా వచ్చింది ప్రజలకి. ఏమిటి అంటే ఒకవేళ ప్రభుత్వం తమదే అయినప్పుడు దోచుకుంటారు, ఒకవేళ ప్రభుత్వం మారినప్పుడు పార్టీ మారినప్పుడు మేము దోచుకున్నదంతా కూడా మళ్ళీ ప్రభుత్వాలు మారితే ఏ ప్రభుత్వం లీడ్లో ఉంటుందో ఆ ప్రభుత్వంలోకి మారితే ఆ ప్రభుత్వం వాళ్ళని ఏమీ చేయరు అనేది కూడా ప్రజలే చెప్తున్నారు. సో వీటన్నిటిని చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఉచ్చులో బిగుస్తూ ఉంటున్నారో సో వీళ్ళందరూ మళ్ళీ పార్టీ చేంజ్ అవుతారనే ఆలోచన కూడా ఉన్నాయా అనేది ఒక ప్రజల్లో ఒక అవగాహన. వాస్తవం ఇది అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసినట్లయితే తరచూ జరుగుతున్నటువంటి వాతావరణం ఇదే. ఎక్కడైతే అవినీతి ఆరోపణలు ఇంతకు ముందు తప్పులు చేశారు అనేటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రజలు తిరస్కరించి వాళ్ళని ఓడించారో వీళ్ళంతా కూడా తిరిగి పార్టీ మారడం, పార్టీ మారి ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీలోకి వెళ్ళడం ద్వారా
వాళ్ళు చేసినటువంటి ఆ అవినీతి మొత్తాన్ని కూడా ఒక చక్రబంధం, అధికారం అనేటువంటి ఒక చక్రబంధంలోకి పూర్తిగా వెళ్ళిపోయి వాళ్ళు అది ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వాతావరణం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. దాదాపు అంటే ఈ 15-20 ఏళ్లుగా వచ్చినటువంటి రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పు, ఈ 10 ఏళ్లలో ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి మార్పు ఇది చాలా క్లియర్ కనిపిస్తుంది. రెండవది, పార్టీలు కూడా అలాగే తయారయ్యాయి. పార్టీలు ఏంటి అంటే వాళ్ళకి లోకల్ గా బలపడడానికి అవతల వ్యక్తిని కూడా, అవతల పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఆకర్షించడం, అతను వచ్చే ముందు పెట్టేటువంటి కండిషన్ లో తన మీద విచారణని, ఎలాంటి విచారణలు జరగకూడదు, తాను చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించకూడదు వంటి కండిషన్స్ తోటి తాను రావడం అనేది జరుగుతుంది. నిజానికి ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వడానికి చిత్తశుద్ధి ఉండాలి, ప్రజాసేవ కోసం వచ్చేటువంటి వ్యక్తులు ఉండాలి. కానీ పూర్తిగా కమర్షియల్గా జరిగినటువంటిది, రాజకీయం సంపాదనవంతంగా మారినటువంటి వాతావరణం ఉండటం కారణంగానే ఇది జరుగుతూ వస్తుంది. దీనికి చెక్ పెట్టగలిగేది ఎలా అనే దాని మీద ఇంకా అంటే ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఒక అనాలిసిస్ చేసి దీని మీద రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమి చేసినప్పటికీ ఎగ్జిక్యూషన్ ఒకటి, జ్యుడిషియరీ ఒకటి, కొంచెం ఒక స్థిరమైన నిర్ణయాలతో ఉంటాయి. మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ మంత్రులందరి మీద కూడా ఎన్ని కేసులు నమోదు ఉన్నాయి, మరి ఈ నమోదైనటువంటి కేసులన్నింటినీ విచారణ ఎప్పటికి పూర్తవుతుంది, ఎంతమంది ప్రజాప్రతినిధుల మీద ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయనేది మనం గమనించితే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, శ్రీనివాస్ గౌడ్ సోదరుడు చేసినటువంటి అరాచకానికి సంబంధించి 2 FIRలు మహబూబ్నగర్లో నమోదయ్యాయి. అతను ఈ రోజు వరకు వస్తాడు పూర్తిగా మామూలుగా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అసలు దేశం విడిచి బయట ఎక్కడో ఉన్నాడు అనేటువంటి మాట తెలుస్తూ ఉంది. సో అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల కూర్చోబెడితే ఎంతకాలం లోపల జైల్లో ఉంటాడు? ఈ లోపు మళ్ళీ అంత జ్యుడిషియరీలోకి వెళ్ళడం, బెయిల్ తీసుకోవడం, మళ్ళీ ఈ అరాచకాలన్నీ కూడా యథాతథంగా కొనసాగుతూనే వస్తాయి. ఈ విచారణ పూర్తయ్యేప్పటికీ దశాబ్దము అది కొన్ని సందర్భాల్లో ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వీళ్ళందరూ చనిపోయే వరకు కూడా తీర్పులు వెలువడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి వాతావరణం కారణంగానే వీళ్ళకి విచ్చలవిడితనం వచ్చిందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు మల్లారెడ్డి చేసినా, ఈ షకీల్ చేసినా, లేదు జీవన్ రెడ్డి చేసినా, ఇంకొక వ్యక్తి ఎవరైనా చేసినా, లేదు శ్రీనివాస్ గౌడ్ చేసినా, శ్రీనివాస్ యాదవ్ చేసినా, వీళ్ళందరూ చేసినటువంటి అవినీతికి సంబంధించి ఎప్పటికప్పుడు కటాఫ్ పడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవాలి. అటు పోలీసులు తీసుకునేటువంటి కఠిన చర్యలు, ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మరో వ్యక్తి తర్వాత అయినా సరే మేము అవినీతి చేస్తే తర్వాత వచ్చే ప్రభుత్వాలు మమ్మల్ని దండిస్తాయనేటువంటి భయం అన్న కలుగుతుంది. అప్పుడు మాత్రమే వీటిని నియంత్రించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అంటే ప్రజల నుంచి కూడా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పేది ఏంటంటే ప్రజలు ఎన్నుకోవాల్సిన టైం వచ్చినప్పుడు 5 ఏళ్లకు ఒకసారి అవకాశం వచ్చినట్లయితే ఇప్పుడు 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ఏ విధంగా అయితే పాలనలో ఉందో మరి అవకాశం వచ్చినప్పుడు ప్రజలు కూడా సరైన వాళ్ళని ఎన్నుకోవచ్చు కదా, మేము దోచుకునే వాళ్ళం అయితే అనే ప్రశ్న కూడా సంధిస్తోంది. మరి దీనికి ఏమంటారు? ప్రజలు ఎప్పుడు కూడా విచక్షణతోటే ఉంటారు ఒకటి. రెండోది, ప్రజలు ఎప్పుడు కూడా నమ్మకంతో ఉంటారు. వచ్చేటువంటి నాయకుడైనా కూడా నమ్మకంతో ఉంటారు, వచ్చేటువంటి నాయకుడైనా మంచి చేయకపోతాడని. ఇదే లేకపోతే ఈ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల్లో తిరగటం, ఇప్పుడు ఇన్ని అవినీతి చేసినటువంటి వ్యక్తి కూడా రేపు వచ్చి హితోక్తులే చెప్తాడు. మనం ఇప్పుడు మల్లారెడ్డిని చూడండి, మల్లారెడ్డి ఇప్పుడు 47 ఎకరాలు ఆక్రమించాడని కేసు నమోదు అయ్యి ఉండొచ్చు, కానీ ఎన్నికల ముందు ఆయన చెప్పింది ఏంది, ఎట్లా ఉండేటువంటి హైదరాబాద్, ఎట్లా ఉండే తెలంగాణ ఇప్పుడు ఎట్లా అయింది అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లిపోయి తాను చేసినటువంటి అభివృద్ధి గురించి చాలా 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 గొప్పలు చెప్పాడు. అలాగే వీళ్ళు ధైర్యంగా ప్రజల మధ్యకి రావడానికి ఏంటంటే ప్రజలు అంటే మనం వాస్తవంగా కర్మభూమిలో ఉన్నాం, అంటే వాళ్ళ కర్మకి వాళ్ళే పోతారు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి వ్యక్తులు ప్రజలు సౌమ్యులు కాబట్టే వీళ్ళ అరాచకం సాగుతుంది. అలా అని చెప్పి మనమేమి హింసను ప్రేరేపించేటువంటి విషయాన్ని ఎప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు. కానీ అందుకోసమే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితోటి జరిగినటువంటి ఒక్క వ్యక్తి అవినీతికి సంబంధించిందైనా సరే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని అతని కఠిన చర్యలు, దాంతోపాటు మరోసారి ఎన్నికల్లో ప్రజలకు వంచేటువంటి అవకాశం లేకుండా మల్లారెడ్డి అంటే మిగతా విషయాల్లో అందరూ కూడా చేసి ఉన్నారు, కానీ మల్లారెడ్డి విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన అఫిడవిట్ 3 సార్లు ఇప్పుడు పోటీ చేస్తే 3 సార్లు అఫిడవిట్లో కూడా తప్పుడు ప్రమాణాలే చేశాడు. అఫిడవిట్ అంటే ప్రమాణపత్రం లాంటిది, దానిలో ఇచ్చినటువంటి వివరాలు కూడా అసంబద్ధంగానే ఉంటాయి, ఏ ఒక్క అఫిడవిట్లోనూ యథాతథంగా ఉండవు. అంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ప్రజల మధ్య ఉండకూడదు. అలాగే ప్రభుత్వం కూడా దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే అత్యంత అవినీతిపరుడుగా శ్రీనివాస్ గౌడ్ మీద ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేసి విజిలెన్స్ వాళ్ళు కూడా ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి నివేదిక తయారు చేశారనేటువంటి సమాచారం. ఇంత అత్యంత అవినీతిపరుడుగా ఉన్నటువంటి వ్యక్తి వాస్తవంగా గతంలో అతను అల్వాల్గా కమిషనర్గా ఉన్న టైంలోనే ఏసీబీ ట్రాప్లో పడ్డారు, అతని మీద కేసు నమోదైంది. కానీ అతను ఇంతవరకు తన మీద ఎలాంటి చర్యలు లేవు దానికి సంబంధించినటువంటిది. అంటే ఒక అవినీతి అధికారి తర్వాత రాజకీయాల్లోకి వస్తే నిజాయితీగా ఉంటాడని ఎలా భావించాలి? సీట్ ఇచ్చేటువంటి పార్టీలు కానీ లేదా ప్రభుత్వాలు కానీ ఆ విషయంలో డైరెక్ట్గా అతను మంత్రి అయ్యాడు,
అతని మీద ఎలాంటి నియంత్రణలు ఉంటాయి? సో ప్రజలు ఓటు వేసే ముందు ఎంత ఆలోచించాలో ప్రభుత్వం కూడా అవినీతి పరులు అనుకున్నప్పుడు తీసుకోవడం అనేటువంటిది, పార్టీలు వాళ్ళకి తీసుకొని సీట్లు ఇచ్చి గెలిపించడం ఇవి చేయకుండా ఉంటే కొంతవరకు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కోటిరెడ్డి.